నమస్కారం అండి. సో, ఈరోజు టాపిక్‌లో మనము ఒక ఎంప్లాయీని ఇన్‌కేస్ ఏదన్నా పనిష్మెంట్ ఇచ్చినా ఆర్ వితౌట్ ఎనీ గివింగ్ ఆపర్చునిటీ డైరెక్ట్‌గా స్ట్రెయిట్ అవే టెర్మినేట్ చేసినా, అది లీగల్‌గా ఎంతవరకు బైండింగ్ ఉంటుంది? ఆర్ హౌ ఫార్ ఇట్ ఈస్ లీగల్లీ వ్యాలిడ్? సో, వాటి గురించి డిస్కస్ చేద్దాం. సేమ్ టైం ఇన్‌కేస్ ఒక ఎంప్లాయర్ అలా టెర్మినేట్ చేసిన ఆర్ పనిష్మెంట్ ఇచ్చిన అంటే వితౌట్ ఫాలోయింగ్ ద ప్రాసెస్, ఆ సినారియోలో ఎంప్లాయీ హౌ హీ కెన్ రియాక్ట్, తనకున్న ఆప్షన్స్ ఏంది, వాట్ ఆర్ ద పాసిబుల్ వేస్ టు కమ్ అవుట్ ఫ్రమ్ ద సిచ్యుయేషన్. సో వాటి గురించి డిస్కస్ చేస్తాం. సో ఎస్పెషల్లీ ఒక గవర్నమెంట్ సెక్టర్లో ఇన్ కేస్ ఆఫ్ ఎనీ అంటే ఎంప్లాయీ ఒక మిస్కండక్ట్ వల్ల కానీ మిస్బిహేవియర్ వల్ల కానీ ఏదైనా మైనర్ పనిష్మెంట్, అంటే పనిష్మెంట్స్ టూ టైప్స్ ఉంటాయండి. ఒకటి మైనర్ పనిష్మెంట్, దెన్ అదర్ వన్ సెకండ్ వన్ ఈజ్ మేజర్ పనిష్మెంట్. సో ఏదైనా డిపార్ట్మెంట్ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేసి ఇంపోజ్ చేయాలంటే ఫస్ట్ మైనర్ పనిష్మెంటు ఇవ్వాలి, దాని తర్వాతనే మేజర్ పనిష్మెంటు ఇవ్వాల్సి వస్తుంది యాజ్ పర్ లా. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కు వాళ్ళకు పర్టికులర్గా రూల్స్ అండ్ కండక్ట్ అండ్ రూల్స్ ఉంటాయి. బట్ యాజ్ పర్ ఫ్రమ్ స్టేట్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ CCA రూల్స్ ఫాలో అవుతారు మోస్ట్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్స్, మోస్ట్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్. సెంట్రల్ వాళ్ళకు సెంట్రల్ రూల్స్ సపరేట్గా వాళ్ళకి ఉంటాయి. సో ఇక్కడ సపోజ్ ఇన్ కేస్ ఎంప్లాయీకి ఒక మిస్కండక్ట్ వల్ల ఏదైనా పెనాల్టీ ఆర్ ఏదైనా పనిష్మెంట్ ఇంపోజ్ చేయాలనుకోండి, ఫస్ట్ తనకు ఒక నోటీస్ ఇవ్వాలి, సోకాజ్ నోటీస్. సో ఎందుకు మేము నీ మీద పనిష్మెంట్ ఇవ్వకూడదు అని ఇచ్చిన తర్వాత, తన వర్షన్ విన్న తర్వాత దెన్ ఎంప్లాయీ మీద పనిష్మెంట్ ఇంపోజ్ చేయాలి, పనిష్మెంట్ ఇవ్వాలి. అలా కాకుండా డైరెక్ట్గా చాలా కేసెస్లో, చాలా సినారియోస్లో, ఎస్పెషల్లీ గవర్నమెంట్ సెక్టర్లో వాళ్ళు స్ట్రైట్ అవే పెనాల్టీ ఇచ్చేస్తుంటారు, లైక్ సస్పెన్షన్ చేయడము, ఈవెన్ మేజర్ పెనాల్టీస్. సమ్ టైమ్స్ వాళ్ళ జాబ్ నుంచి టర్మినేట్ చేయడము, డిస్మిస్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. గవర్నమెంట్ సెక్టర్లో ఎస్పెషల్లీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఇలాంటి పెనాల్టీస్ చాలా హైగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ హైయర్ అఫీషియల్ ఏదైనా ఇచ్చినా దాన్ని ఛాలెంజ్ చేస్తూ నెక్స్ట్ అథారిటీకి మోస్ట్ ఆఫ్ ద కేసెస్ వాళ్ళు వెళ్ళలేరు. సో అంటే ప్రతి స్టేజ్లో అది ఉంటుంది, ఒక లోవర్ స్టేజ్ అని కాదు, ప్రతి స్టేజ్లో వాళ్ళ హయ్యర్ ఆఫీసర్ని కాదని వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళలేరు. సేమ్ అది ఎక్కువ మటుకు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటుంది. సో ఇన్ కేస్ ఏదన్నా పెనాల్టీ ఇన్ ద సెన్స్ లైక్ ఇంక్రిమెంట్ కట్ చేయడము, ఆర్ ర్యాంక్ని డిగ్రేడ్ చేయడము, రెడ్యూస్ చేయడము, లైక్ ప్రమోషన్ హోల్డ్ చేయడము, సో ఇవన్నీ పనిష్మెంట్స్ కిందకి వస్తున్నాయి. సో వీటి తర్వాతనే ఏదన్నా సస్పెన్షన్ కానీ, టర్మినేషన్, జాబ్ నుంచి తీసేయడం కానీ, ఆర్ ఫోర్స్ఫుల్ రిటైర్మెంట్, ఇవన్నీ డిఫరెంట్ మేజర్ పెనాల్టీస్ ఉంటాయి, వాటిని ఇంపోజ్ చేయాలి. బట్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం కంపల్సరీ ఎంప్లాయర్ అనేవాడు ఎంప్లాయీకి ఆపర్చునిటీ ఇచ్చి వాళ్ళ ఎంప్లాయీ వర్షన్ విన్న తర్వాతనే దెన్ హీ కెన్ టేక్ ద డెసిషన్. సో ఇన్ కేస్ ఇలాంటి సినారియోస్లో ఎంప్లాయర్ ఇలా ఇన్ కేస్ బిహేవ్ చేయని పక్షంలో ఆ పర్టికులర్ ఎంప్లాయీ అనేవాడు కోర్టును అప్రోచ్ కావచ్చు. సో దట్ ఈస్ ద వే ప్రొసీజర్ ఫర్ టర్మినేషన్ ఆఫ్ జాబ్ ఆర్ ఎనీ జాబ్లో కానీ ఏదన్నా పనిష్మెంట్, మేజర్ పనిష్మెంట్ ఉన్నా. సేమ్ థింగ్ ప్రమోషన్ కూడా. ఇన్ కేస్ ప్రమోషన్స్ సేమ్ ర్యాంక్ ఉంటుంది, సేమ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, సేమ్ క్యాస్ట్ కూడా ఉంటారు, సో రిజర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఆ సినారియోస్లో కూడా మనకు రాకుండా వాళ్ళకు లిస్ట్లో ఫస్ట్ ఉంటుంది, 1, 2, 3 అప్ టు 10లో. సేమ్ మనకంటే తక్కువ ఎక్స్పీరియన్స్ సర్వీస్ ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళకు లిస్ట్లో ఫస్ట్ మనకంటే లైక్ అడ్వాన్స్గా ఉంటుంది. సో ఆ సినారియోస్లో కూడా ఒక రిప్రజెంటేషన్ పెట్టుకొని దెన్ కోర్టును అప్రోచ్ కావచ్చు. సో ఇది గవర్నమెంట్ సెక్టర్. కమింగ్ టు ద ప్రైవేట్ సెక్టర్లో ఎస్పెషల్లీ ఈవెన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఈ కార్పొరేట్ సెక్టర్లో ఒక జాబ్ ఎంప్లాయీని టర్మినేట్ చేయాలి అంటే తనకు ప్రియర్ నోటీస్ ఇవ్వాలి. జనరల్గా సాఫ్ట్వేర్లో ఎలా ఉంటుంది, లైక్ ఎంప్లాయీకి రిజిగ్నేషన్ చేయాలి అంటే 2 months నోటీస్ అడుగుతారు కంపల్సరీ. సో 2 months ఆర్ 3 months ఆర్ 1 month డిపెండ్స్ ఆన్ ద కంపెనీ.
కంపెనీ డిపెండ్ చేసుకొని వాళ్ళు వెల్ ఇన్ అడ్వాన్స్ నోటీస్ ఇవ్వాల్సి వస్తుంది. సేమ్ వే జాబ్ నుంచి ఇంకా ప్రాజెక్ట్ లేదు ఆర్ మ్యాన్ పవర్ అవసరం లేదన్నప్పుడు వాళ్ళు డైరెక్ట్గా టర్మినేట్ చేయకూడదు. చేయకుండా ఒక నోటీస్ అనేది ఒక నోటీస్ ఇవ్వాలి. లైక్ ఒక 1 మంత్లో మిమ్మల్ని టర్మినేట్ చేస్తున్నాము అన్నట్టు. బట్ చాలా సినారియోస్లో అలాంటి ఏంటి ఉండదు. స్ట్రైట్ అవే వాళ్ళు ఏం చెప్తారంటే దే విల్ ఆస్క్ ద ఎంప్లాయీ మీరే రిజిగ్నేషన్ చేయండి. ఎందుకంటే వాళ్ళు టర్మినేట్ చేయకూడదు. సో యాజ్ పర్ లేబర్లా వితౌట్ ఎనీ ప్రాపర్ జస్టిఫికేషన్ వాళ్ళు టర్మినేట్ చేయకూడదు. సో అలా ఉండదు. సో అలా టర్మినేట్ చేయడం అగైన్స్ ద లా కాబట్టి వాళ్ళు ఏం అడుగుతారంటే మీరు రిజిగ్నేషన్ చేయండి అంటారు. సో ఓకే, రిజిగ్నేషన్ చేసిన తర్వాత కూడా ఆ ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అంటే లీవ్ ఎన్కాన్స్మెంట్ ఆఫ్ లీవ్ కానీ అంతవరకు ఉన్న ఆ పర్టికులర్ లాస్ట్ మంత్ శాలరీ వాళ్ళు హోల్డ్ చేస్తారు. హోల్డ్ చేసి ఆఫ్టర్ లైక్ జాబ్ నుంచి రిజిగ్నేషన్ తర్వాత రిలీవింగ్ తర్వాత అది పేమెంట్ చేసేది ఉంటుంది. సో దాన్ని చాలా ఎంప్లాయర్స్ దాన్ని దే డోంట్ రెస్పాండ్ ఆల్సో. సో ఆ సినారియోస్లో కూడా మీరు ఆఫ్కోర్స్ మీరు ఒక రిప్రజెంటేషన్ పెట్టచ్చు. దెన్ ఐ కెన్ గో టు ఎనీ కోర్ట్. లైక్ యాజ్ పర్ లేబర్ లా కంపల్సరీ వాళ్ళు లాను ఒబే చేయాల్సిందే అండ్ దే హ్యావ్ టు పే విత్ ఇన్ ద స్టిపులేటెడ్ టైం. సో వీటిని యాక్చువల్గా అంటే కోర్ట్ ఉంటున్నది వీటిని సర్వీస్ మ్యాటర్స్ అంటారు. సో ఇవన్నీ ప్రతి స్టేజ్లో లైక్ ఎలా ఎలా టర్మినేషన్ చేయాలి, ఎలా పనిష్మెంట్ ఇంపోజ్ చేయాలి, సో వీటన్నిటికీ ఒక డిఫరెంట్ లా ఉంటుంది. సో ఆ లాను బైపాస్ చేసి ఎవరు కూడా డెసిషన్స్ తీసుకుంటే దే ఆర్ వైలేటింగ్ ద లా అండ్ దే కెన్ బి పనిష్డ్ యాజ్ పర్ ద లా. సో ఇన్ కేస్ ఆఫ్ ఇలాంటి సిచ్యువేషన్ ఏదైనా ఉన్నా మీరు యూ కెన్ అప్రోచ్ అని కోర్ట్ బై గివింగ్ ద ప్రాపర్ జస్టిఫికేషన్. యా, థ్యాంక్ యూ అండి.